ఆశలు ఆవిరైపోతున్నాయి. కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసి చూసి ఆ కాయలు పళ్ళై రాలిపోతున్నాయి. కానీ పని మాత్రం జరగట్లేదు. ఒకప్పుడు తమకు ఫలానా పోస్టే కావాలంటూ పట్టుబట్టినోళ్లు చివరికి ఏదో ఒకటి ముందైతే ఓ పదవి మా ముఖాన కొట్టండయ్యా అనే స్థితికి వచ్చేశారట. కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతోంది? తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ ఎందుకు ఆలస్యమవుతోంది? తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇదిగో అదుగో అంటూ ముహూర్తాలు మార్చేస్తున్నారు తప్ప పదవుల భర్తీ మాత్రం జరగడం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో 37 మందికి కార్పొరేషన్ పదవులిచ్చారు. మిగిలిన వాటిని పార్లమెంట్ ఎన్నికల తర్వాత భర్తీ చేస్తామన్నారు. ఆ ఎలక్షన్స్ ముగిసిపోయి కూడా 6 నెలలవుతోంది. అయినా ఖాళీల భర్తీ ఊసేలేదు. నేతలంతా నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్ప ఒరిగిందేమీ లేదన్న నారాస్తూ ఉన్నారట. శ్రావణమాసం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ప్రతిసారి అదుగో ఇదుగో అన్న మాటే రావడంతో విసిగెత్తిపోయారట నాయకులు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంటు, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల బిజీ అంటూ ఇక ఏళ్లు పూళ్లు గడిచిపోయినా వాయిదాల పర్వమేనా అని చాలా మంది ఫ్రస్ట్రేట్ అవుతున్నారట. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ బాధ్యతలు చేపట్టాక ఆయన అభిప్రాయం కూడా తీసుకుంటారు కనుక పదవులు ఆశిస్తున్న నేతలంతా మళ్లీ గాంధీ భవన్, మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారట. ఎవరు ఎంత తిరిగినా నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎప్పుడన్నది అంతుచిక్కని రహస్యంగా మారిపోయిందంటున్నారు. ప్రభుత్వం నిర్వహించే ఏడాది విజయోత్సవాల టైంలోనే పదవుల భర్తీ కూడా ఉంటుందని నవంబర్లో ఆశ పెట్టారు. దాంతో డిసెంబర్ 7న జాబితా వస్తుందని అంతా ఎదురుచూశారు. ఇప్పుడు డిసెంబర్ 2వ వారంలోకి వచ్చిన జాబితా సంగతి దేవుడెరుగు, కనీసం ఆ చర్చ కూడా జరగడం లేదన్న ఆవేదనతో ఉన్నారు ఆశావహులు. కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఆశించిన కొందరు నేతలైతే మాకు ఫలానా పోస్టే కావాలని గతంలో గట్టిగా అడిగేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఏదో ఒకట్లే ముందైతే ఓ కార్పొరేషన్ చైర్మన్ పోస్టు మా ముఖాన కొట్టండని అంటున్నట్టుగా తెలిసిందే. మరికొందరైతే ఇది కాంగ్రెస్ పార్టీ బాబు, ఇక్కడ ఇంతే అన్నట్టుగా సెటైర్స్ వేసుకుంటున్నారట. అటు నామినేటెడ్ పదవులు ఇవ్వక ఇటు కొత్త పీసీసీ చీఫ్ నియామకం జరిగి 3 నెలలైనా పార్టీ కమిటీలు వేయకపోవడంతో ఏదో ఓ పదవొస్తుందనుకున్న వాళ్లంతా తీవ్ర నిరాశ నిస్పృహల్లోకి వెళుతున్నట్టుగా సమాచారం. నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులు కనీసం జిల్లా రేంజ్ పదవులు కూడా రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారట. ఈ విషయాన్ని స్వయంగా పీసీసీ అధ్యక్షుడు కూడా అంగీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ త్వరలోనే ఢిల్లీకి వెళతారని ప్రచారం జరుగుతోంది. దీంతో నాయకుల్లో మళ్లీ ఆశలు మొలకెత్తుతున్నాయట. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు వెంటపడి పనిచేయించిన నేతలు ఇప్పుడు మాత్రం పదవుల గురించి అడిగితే ముఖం చాటేస్తున్నారంటూ కొందరు తెగ ఫీల్ అయిపోతున్నట్టుగా తెలిసింది. మొత్తం మీద ఇలా ఇనుమును నానబెట్టే ధోరణి వల్ల చిర్రెత్తుకొస్తున్న నాయకులు చాలా మంది ఏదో ఒకటి ముందో అధికారిక పదవి మా మొహాన కొట్టండయ్యా అంటూ రొసరొసలాడేస్తున్నట్టుగా సమాచారం. కాంగ్రెస్ పెద్దలు మరి ఈ మొర ఎప్పటికాలకిస్తారో చూడాలి.